హిందువులకు అత్యంత శ్రేష్టమైన ఈ ఉగాది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో విశేషంగా జరుపుకుంటారు. ఉగాది రోజు నుంచే తెలుగు సంవత్సరం మొదలవుతుంది. కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించడానికి పరిపాటి. ఉగాది పచ్చడి ఈ పండుగకు ప్రత్యేకమైంది. షడ్రుచుల సమ్మేళనం. మరి ఉగాది రోజు పొరపాటును కూడా ఈ 3 వస్తువులను ఎవరికైనా ఇచ్చినా, తీసుకున్నా దరిద్రమే. ఆ వస్తువులేంటో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్‌ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్‌ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే హిందూ పంచాంగం ప్రకారం చైత్రమాసం నుంచి ఉగాది పండుగ ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరం వసంత ఋతువు ప్రారంభ కాలంలో ఈ పండుగను జరుపుకుంటారు. ఉగాది పేరు వినగానే అచ్చమైన ప్రకృతి పండుగ గుర్తొస్తుంది. ప్రకృతి పరంగా చూస్తే 3 వారిన చెట్లు చిగురిస్తూ, పూల పరిమళాలతో గుబాళిస్తూ, పుడమి తల్లిని పులకింపచేసే వసంత ఋతువు కూడా చైత్ర శుద్ధ పాడ్యమి నుంచే మొదలవుతుంది. అందుకే ఉగాదిని కొత్తదనానికి నాందిగా అభివర్ణిస్తారు. అయితే ప్రతి పండుగకు ప్రత్యేకతలు ఎలా ఉంటాయో ఆయా రోజుల్లో తప్పకుండా చేయాల్సిన పనులు, అసలు ఏమాత్రం చేయకూడని పనులు కూడా ఉంటాయి. మన పెద్దలు, పండితులు పండగ పూట చేయాల్సిన పనులు, చేయకూడని పనుల గురించి మనకు చెబుతుంటారు. అయితే ఉగాది రోజున కొన్ని పనులు పొరపాటును కూడా చేయడం మంచిది కాదని చెబుతున్నారు. ఉగాది హిందువులకు ఎల్లప్పుడూ ముఖ్యమైన చారిత్రాత్మక పండుగ. చారిత్రక రికార్డుల ప్రకారం ఈ రోజున సంపన్నులు, మధ్యతరగతి వారు దేవాలయాలకు చాలా విరాళాలు అందిస్తారు. పురాణాల ప్రకారం ఈ రోజున బ్రహ్మదేవుడు విశ్వ సృష్టిని ప్రారంభించాడు. ఈ కారణంగానే ఉగాదిని నవయుగానికి నాంది పలికే రోజని కూడా అంటారు. హిందూ గ్రంథాల ప్రకారం విష్ణువు అనేక పేర్లలో ఒకటైన యుగాదికృత్, యుగాలు లేదా యుగాల సృష్టికర్త. అందువల్ల తెలుగు, కన్నడిగ ప్రజలు శ్రీ మహావిష్ణువు నుంచి దీవెనలు కోరుకుంటారు. వారి జీవితాలలో ఆనందం, అదృష్టం, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారు. ఉగాది పండుగ రోజున ఖచ్చితంగా పచ్చడి చేయాలి. ఈ పచ్చడికి నవగ్రహాలకు సంబంధం ఉందని చాలా మందికి తెలియదు. ఉగాది పచ్చడిలోని తీపికి గురుడు, ఉప్పుకు చంద్రుడు, కారానికి కుజుడు, మిరియాల పొడికి రవి, పులుపుకి శుక్రుడు, అన్ని రుచులు కలిపిన వారికి శని, బుధ గ్రహాలు కూడా కారకులవుతారని పండితులు చెబుతున్నారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ ఉగాది ద్వారా నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ప్లవనామ సంవత్సరంలో అందరికీ ఆయురారోగ్యాలు కలగాలని మనస్సారా కోరుకుంటున్నాం. ఉగాది రోజున దమనేన పూజ చేయాలి. దమనం అంటే ఒక పత్రి, సుగంధం వచ్చే పత్రి. పూర్వకాలంలో ఇవి విరివిగా దొరికేవి. దవనంతో ఉగాది పండుగ రోజు నుంచి పౌర్ణమి వరకు ఒక దేవతామూర్తిని ఎంతో నియమ నిష్టలతో పూజలు చేయాలి. చైత్ర శుక్ల పాడ్యమి రోజున బ్రహ్మకు, విధియ రోజున శివునికి, తదియ రోజున గౌరీ శంకరులకు, చతుర్థి రోజున వినాయకుడికి, ఇలా పౌర్ణమి వరకు దేవుళ్లకు పూజ చేయాలి. హిందూ పురాణాల ప్రకారం వ్రత గ్రంథాలలో మహాశాంతి చేయాల్సిన సమయం ఉగాది పండుగ నాడే అని చెప్పబడింది. మహాశాంతి చేయడం వల్ల అన్ని దుఃఖాలు తొలగిపోతాయి. మహాశాంతి చేయాల్సిన పనుల్లో ఉగాది కూడా ఒకటి. పూర్వకాలంలో ఈ పవిత్రమైన రోజున సంవత్సరేష్టి అనే యజ్ఞం చేసేవారని కనిపిస్తుంది. ఉగాది రోజున వినాయకుణ్ణి, నవగ్రహాలను, బ్రహ్మదేవతలను పూజించాలని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి. దానం ఏదైనా ఇతరులకు అడిగినా అడగకపోయినా వారి అవసరాల కోసం ఇవ్వడం, దానం చేసిన వ్యక్తిని దాత అంటారు. దానం ఇమ్మని అర్థించే వారిని యాచకులు అంటారు. దానం ఇచ్చేవి ధనం, వస్తు రూపంలో కానీ సేవా రూపంలో కానీ ఉంటుంది. వేసవి కాలంలో ఒకప్పుడు విసనకర్రల అవసరం బాగా ఉండేది. వాటిని వెదురు బొంగులతో, తాటాకులతో చేసేవారు. వాటితో విసురుకోవడం వల్ల చల్లగా ఉండేది. మన శరీరం హాయిగా ఉండేది. అయితే ఇప్పుడంతా ఫ్యాన్లనే వాడుతున్నారు. ఇలాంటి సమయంలో మీరు పేదలకు ఛత్ర చామరలను దానం చేయడం వల్ల మీకు విశేషమైన ఫలితం కలుగుతుంది. ఇక ఉగాది రోజున ప్రపాదానం అంటే చలివేంద్రాన్ని పెట్టమన్నారు పెద్దలు. ఎండలు మొదలయ్యే ఈ సమయంలో చలివేంద్రంతో బాటసారుల దాహార్తిని నింపడమే వారి ఉద్దేశం. చలివేంద్రం స్థాపించే స్తోమత అందరికీ ఉండదు కాబట్టి ఒక నీటి కుండనైనా దానం చేయమని సూచిస్తున్నారు.
ఎండలను తట్టుకుంటే నీరు ఇస్తే సరిపోదు కదా. అందుకని సూర్యుని తాపాన్ని ఎదుర్కొనేందుకు ఉగాది నాడు చెప్పులు, గొడుగులు కూడా దానం చేయాలన్నది పెద్దల మాట. ఉగాది రోజున కొందరు ధర్మ కుంభ దానం పేరుతో నీరు నింపిన కలశాన్ని పెద్దలకు అందించాలని చెబుతారు. బెల్లం దానం చేయడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు. బెల్లం దానం చేయడం వల్ల వ్యక్తి జాతకంలో సూర్యుడి స్థానం బలపడుతుంది. వ్యక్తి ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. బెల్లం దానం చేయడం వల్ల వ్యక్తి జీవితంలో చాలా గౌరవాన్ని పొందుతాడు. అంతేకాకుండా అభివృద్ధిలోకి కూడా వస్తాడు. అయితే కొన్ని వస్తువులను దానం చేస్తే సర్వనాశనమైపోతారని ఆధ్యాత్మికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా సూది, కత్తెర, కత్తులు లాంటివి దానం చేస్తే కోరి సంసారంలో నిప్పులు పోసుకున్నట్లే. వీటి వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తి జీవితంలో ఏదీ కలిసి రాదు. తెలుసో తెలియకో చెడిపోయిన ఆహారాన్ని దానం చేయకూడదు. భుజించడానికి పనికిరాని ఆహారాన్ని దానం చేసే వాళ్లకు న్యాయపరమైన సమస్యలు ఎదురవుతాయి. ఏదో ఒక సమస్యలో ఇరుక్కొని కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది. అలాగే సంపాదన మొత్తం వచ్చింది వచ్చినట్లు కర్పూరంలా కరిగిపోయి కటిక దరిద్రులుగా మిగిలిపోతారు. ఓ అవసరం కోసం నిర్దేశించిన వస్తువు ఆ పనికి అనర్హమైనప్పుడు ఖచ్చితంగా ఇతరులకు దానం చేయకూడదు. వాటిని దానం చేయడం కాదు కదా, ఇంట్లో కూడా ఉంచకూడదు. ఇలాంటి వాటి ద్వారా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. వీటిని దానం చేస్తే దురదృష్టం వెంటాడి తలపెట్టిన అన్ని కార్యాల్లోనూ అపజయాలే ఎదురవుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.